ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ బాలకృష్ణ సార్ గారిని మాట్లాడుతున్నారు. అధ్యక్షులు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మేడం గారికి మరియు స్కూల్ అధ్యాపక బృందానికి, విద్యార్థులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది మన స్కూల్లో. ఈ చుట్టుపక్కల ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా ఇటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది జరగలేదు. సో మన ప్రాథమిక పాఠశాల దత్తాయపల్లి వారు ఇంత ఇనిషియేట్ తీసుకొని ఇంత సక్సెస్ఫుల్గా ఇది నిర్వహిస్తున్నందుకు చాలా అభినందనీయమైనటువంటి విషయం. సో యాక్చువల్ విషయానికి వస్తే గతంలో కూడా మన గవర్నమెంట్ పాఠశాలలు చాలా బాగానే పనిచేసాయి. అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ప్రజెంట్ మన విద్యా వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది. సో యాక్చువల్ పేరెంట్స్ మన గవర్నమెంట్ పాఠశాలపై నమ్మకం ఉంచుకొని వాళ్ళ పిల్లల్ని మన గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేసి మన అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా మన గవర్నమెంట్ అనేది కాంప్రమైజ్ అవ్వడం లేదు. పిల్లల స్టడీ విషయంలో వాళ్ళకు రాను చాలా బెనిఫిట్స్ని కల్పిస్తూ ఉంది. సో మీరు ఆ బెనిఫిట్స్ని అన్నింటినీ యూజ్ చేసుకోవాలి. అనవసరంగా మన యొక్క మనీని ప్రైవేట్ పాఠశాల వైపు వృధా చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇటువంటి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసినందుకు ఈ పాఠశాల బృందానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సుమలత గారిని కోరుతున్నాను.